Right. Okay ma, today we are going to discuss about what is meant by array. Array ante emi, variable ante emi. See the differences. Yesterday class lo variable chusnamu. Array ante emi, nothing but an simple. We program lo array declaration chudanma, 0 1 2 3 nothing but an, these are the values of array. Ante మీ యొక్క మెమరీ స్పేస్ ని అలాట్మెంట్ చేసుకుంటామా. And array is a derived data types. We are having a types of arrays, single array, two-dimensional array, and multi-dimensional array ma. Okay. Here we are going to see single array. Single array nothing but an, see the values. Array అనేసి జస్ట్ ఇంటిజర్. మనం ఏదన్నా కానీ వేరియబుల్స్ ఇచ్చినమ్మా, వేరియబుల్ ఇచ్చినప్పుడు దాని ఒక వాల్యూస్ ఇవ్వకపోతే క్లియర్ గా డిక్లేర్ అవుతుంది. అంటే నిన్న మనం నంబరు, ఫ్లోట్, క్యారెక్టర్ యొక్క సైజ్ చూసినమ్మా. దాంట్లో నంబర్ ఇస్తే నంబర్ కి మినిమం ఇంత మెమరీ అనేసి అలాకేషన్ డిఫాల్ట్ గా తీసుకుంటుంది. సేమ్ ఫ్లోట్ కి నంబర్ కన్నా పెద్దగా కొద్ది స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే కంపారిటివ్ నంబర్స్ కి ఫ్లోట్ కన్నా తక్కువ కన్జంప్షన్ తీసుకుంటుంది. అట్లా లేకుండా దాని యొక్క వాల్యూస్ మనము డిఫైన్ చేస్తాం, దాని యొక్క మెమరీ స్పేస్ డిఫైన్ చేస్తామా. అండ్ అరై ఈస్ ఏ డిరైవ్డ్ డేటా టైప్స్, దట్ ఈస్ ఫండమెంటల్స్ డేటా టైప్స్ అంటాం. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ నథింగ్ కూడా మనం ఇచ్చే డిక్లరేషన్ వేరియబుల్స్ అంటాము. ఆఫ్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ రెఫర్డ్ బై ఏ కామన్ నంబర్ ఇఫ్ ద నేమ్ అండ్ అరై ఆఫ్ 10 elements. 10 elements is array, then its elements will be referred as a array అన్నాం. ఎందుకు మన స్పేస్ కావాలంటే కన్సిస్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఆఫ్ మెమరీ లొకేషన్స్. దాని యొక్క స్పేస్ ని అలాట్ చేసేదని మనం అరే అనేసి అంటాము. ఓకే, దట్ ఈస్ లోయెస్ట్ అడ్రస్ కరస్పాండెంట్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. సపోజ్ ఇక్కడ ఇంటీజర్ 0, నెక్స్ట్ ఇంటీజర్ 1, ఇంటీజర్ 3, ఇంటీజర్ 4 అనేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరే ఇస్తామా. నేను కాల్ ఫార్ చేసినప్పుడు అంతా అరై 1 లో ఎంత ఇచ్చినానో అంతనే మెమరీ స్పేస్ అలాట్ చేస్తుంది మాకు. వన్స్ మనం ఇచ్చే వేరియబుల్ కి స్పేస్ మెమరీ అలాకేషన్ చేసేదాన్ని మనం అరై అనేసి అంటాం. ఇస్ ఇట్ క్లియర్? See how you allot the memory. This is the array size UB minus LB plus 1 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ -7, -6, -5 అంటే దానికి వాల్యూ ఎంత ఉంటుందో అంతే తీసుకుంటుంది మనం. ఇక్కడ UB యొక్క వాల్యూ 15 ఇచ్చిన, LB యొక్క వాల్యూ -7 ఇచ్చిన. ఓకేనా? When the upper bound of lower bound of an array is given, its size is calculated as array size. అంటే మనం ఇచ్చే అరై సైజ్ నే క్యాలిక్యులేట్ చేసి ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సి నీడ్ ఆఫ్ అన్ అరై. ఎందుకు మనం అరై డిక్లరేషన్ చేయాలా? వేరియబుల్ ఇస్తే చాలా అమ్మా. నిన్న వేరియబుల్స్ తో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం. ఇస్ ఇట్ క్లియర్? ఎస్టర్డే ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ దాంట్లో ఏమి మనం అరై డిక్లరేషన్ ఇవ్వలేదు మా, డైరెక్ట్ గానే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినాం. కానీ ఇక్కడ ఎందుకు అవసరం ఏమి అరైతో? మనం అట్లే ప్రోగ్రామ్ ఇచ్చి రన్ చేయొచ్చు కదా. రన్ చేయొచ్చా కాదా? వాట్ ఈస్ ద నీడ్? నీడ్ నథింగ్ బట్ టు స్టోర్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్. అంటే వేరియబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం అండర్ ఎ సింగిల్ వేరియబుల్ ఈజీ టు అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్. ఓకేనా? మనకి ఈజీగా దానికి ఎంతెంత మెమరీ అలాకేషన్స్ ఇచ్చినాం అనేసి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఈజీగా అలాట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసేదానికి మనం అరే యూజ్ చేస్తాం. ఓకే, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అరే హియర్ హ్యావింగ్ ఏ 1 dimensional array, 2 dimensional array అండ్ 3 అనేదాన్ని మనం మల్టిపుల్ డైమెన్షనల్ అరే అంటాం. ఓకేనా? హౌ మెనీ టైప్స్ ఉన్నాయమ్మా? we are having a 3 types of arrays. One is 1 dimensional array, 1 dimensional array, 2 dimensional array and multi-dimensional nothing but 3 dimensional array. ఈ అరే స్టోరింగ్ స్టోర్ చేసి ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేసి we will see in the practicals. ఓకేనా? ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయమ్మా మనకి? How many types? 3 types of array. What are them? One is 1 dimensional array, 2, 3. 3 dimensional array ని మనం మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. ఓకేనా? 1 dimensional array నథింగ్ బట్ ఇక్కడ వేరియబుల్ ఒకటే. సీదా వేరియబుల్ ఈ ఒక్కదానికి ఒకటే వేరియబుల్ ఒకటే అరే ఇస్తాం. ఇట్లా ఎగ్జిక్యూట్ చేసేదాన్ని 1 dimensional అరే అంటాం. సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అనేసి పోతా ఉంటే
అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్స్ ఒక్కొక్క అరై డిక్లరేషన్ చేస్తే దాన్ని 2 నెక్స్ట్ 3 అనేసి అరైగా డివైడ్ చేసుకుంటాం. విల్ సీ ఇన్ ద ప్రోగ్రామ్. మనం ఒకసారి ప్రోగ్రామ్ లో చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ అరై, నేమ్, సైజ్. వన్ డైమెన్షనల్ అరై ఎట్లుంటుంది చూడండి. దిస్ ఇస్ ద వన్ డైమెన్షనల్ అరై. వన్ డైమెన్షనల్ అరైలో మనం ఎట్లిస్తున్నామా, సింగిల్ డైమెన్షనల్ అరై, ఎలిమెంట్ స్పెసిఫైడ్ బై అ సింగిల్ సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద టైప్. టైప్ అంటే మీ యొక్క ఇంటీజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మాకు దీన్ని టైప్ ఆఫ్ అరై అంటాం. ఓకేనా. నేమ్ ఆఫ్ ద అరై నథింగ్ బట్ మీరు డిక్లరేషన్ చేసినప్పుడు ఇంటీజర్ అంటే ఇంటీజర్ నే కాల్ ఫర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో ఏమి ఇస్తామా, ఇంటీజర్ యొక్క వాల్యూస్ ఇస్తాం. ఏ బి సి డి ఎక్స్ వై జెడ్ సమ్ ఎక్సెట్రా. ఓకేనా, దాన్నే అరై నేమ్ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు అరై యొక్క సైజ్ ఏమి, మనం ఇచ్చే సైజ్ నీడ్ క్యారెక్టర్ కావచ్చు, ఇంటీజర్ కావచ్చు, దాని యొక్క సైజ్ అంతా 10, 20 ఇస్తాం కదా, దాన్నే అరై సైజ్ అంటాం. దిస్ ఈస్ ద సింగిల్ డైమెన్షనల్ అరై. ఇస్ ఇట్ క్లియర్ మా? టైప్ ఆఫ్ ద అరై నథింగ్ బట్ అండ్ బేస్ టైప్. ఇంటీజర్ అనా, క్యారెక్టరా, ఫ్లోటా, డబులా, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఈస్ ద టైప్. సీ ద ఏరో మార్క్ మూవ్మెంట్ మా. నెంబర్ 2 అరై నేమ్. వాట్ ఈస్ ద అరై నేమ్? ఎక్కడ ఉంది మా అరై నేమ్? మనమే డిక్లేర్ చేస్తున్నాం అరై నేమ్. అరై నేమ్ ఇస్తేనే ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ద అరై నేమ్. దిస్ ఈస్ ద అరై సైజ్. అరై సైజ్ నథింగ్ బట్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ద సైజ్ మెమరీ లొకేషన్. ఇస్ ఇట్ క్లియర్ సార్? ఓకే, see how the memory has been occupy the place. మార్క్స్ 1 అన్న, సపోజ్ నేను అరైలో ఇక్కడ 50 ఇచ్చినాను, 50 అంటే మీరు ఇచ్చిన వాల్యూస్ 50గా తీసుకోదు మా. వాల్యూ 1, వాల్యూ 2 అంటే 2 వాల్యూస్ ఎంతో 16 బిట్స్, 3 బిట్ అంటే ఒక్కొక్క దానికి బిట్ స్టోరేజ్ గా మెమరీ అలాకేట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 0, 1, 2, 3 4 నంబర్స్ న్యూమరిక్ సింగిల్ వాల్యూస్. సింగిల్ వాల్యూస్ నే తీసుకుంటే సేమ్ సైజ్. ఇక్కడ సీ ద గ్యాప్ మా. మార్క్స్ 3 కాడ మార్క్స్ 3 ఓకే. మార్క్స్ 4 కాడ వచ్చినప్పుడు నేనేమంటాను అంటే దాని యొక్క సైజ్ అరై సైజ్ 10 ఇస్తా. 10 ఇచ్చినప్పుడు మీ మెమరీ అలొకేషన్స్ ఎట్లుంటుంది? సీ ద టేబుల్ హియర్. ఇదంతా వచ్చి ఒక హాఫ్ ఇంచ్ టు 45.45 ఇంచెస్ విడుతుందమ్మా. సేమ్ ఇక్కడ చూసినారంటే 3 to 3 ఇంచెస్ విడుతుంటుంది. ఓకేనా, ఈ యొక్క సైజ్ మెమరీ అలొకేషన్ అంటే మీరు అక్కడ అరైలు ఎంత డిక్లేర్ చేస్తారో మెమరీ కూడా అంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ సింగిల్ అరై. ఓకే, అంటే సింగిల్ డైమెన్షనల్ అరైని ఎట్లా డిక్లేర్ చేస్తే మనకు మెమరీ సిస్టమ్ లో మెమరీ స్పేస్ ఎట్లా ఆక్యుపై చేసుకుంటుంది అనేది దిస్ ఈస్ ద అవుట్లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇస్ ఇట్ క్లియర్ మా? మనం అరై డిక్లేర్ చేస్తే మనకు స్పేస్ ఆక్యుపైజేషన్ చేసి ఇదంతా స్పేస్ ఆక్యుపైడ్. మీరు ఇచ్చిన అరైకి ఇంతంత 0 అన్నాను, 1 అన్నాను, 2 అన్నాను, 3 అన్నా, 3 దాకా ఆక్యుపై చేసుకుంటాం. అంతే. దానికి సైజ్ చూడండి, సీ ద సైజ్ నియర్లీ 1 ఇంచ్ to ½ ఇంచ్ ఉంటుంది ఇంచెస్ లో కంపేర్ చేస్తే. ఓకేనా, ఇది చూడండి 3 to 4 ఇంచెస్ ఉంటుంది. అంటే కంపారిజన్ టు దీనికన్నా ఇది పెద్దగా ఎక్కువగా ఆక్యుపై చేసుకున్నా. అంటే నేను మెమరీ అలాక్ చేసినప్పుడు దీనికి ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి అంటే దానికి సఫిషియంట్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకునేది. ఓకేనా, అట్లాంటి దానికే మేము అరై డిక్లరేషన్స్ ఇస్తాం. నెక్స్ట్, హౌ టు ఇన్స్టాల్ ద అరై. దిస్ ఈస్ ద ఇన్స్టాలేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిక్లరేషన్, ఇన్స్టాలేషన్? నథింగ్ బట్ అండ్ రెండు ఒకటేమా. మీరు అరై ఇన్స్టాలేషన్ అంటే డిక్లరేషన్, ఇది డిక్లరేషన్ అంటే మెమరీ అలాకేషన్. దిస్ ఈస్ ద డిక్లరేషన్. సీ ద ఫస్ట్ లైన్, ఇంటీజర్ లిస్ట్. ఇంటీజర్ అనేది మనము డేటా టైప్స్ తీసుకుంటాము. లిస్ట్ అనేది మనం ఇచ్చిన లిస్ట్ 1, 2, 3, 4 వాట్ ఎవర్ ఇట్ మే బి. 5 అనేది అరై యొక్క మెమరీ. ఓకే, దిస్ ఇస్ ద డిక్లరేషన్. ఇస్ ఇట్ క్లియర్ మా? అరై డిక్లరేషన్ కి అరై ఇన్స్టాలేషన్, సీ ద డిఫరెన్స్ బిట్వీన్ అరై డిక్లరేషన్ అండ్ ఇన్స్టాలేషన్. దిస్ ఈస్ ద లిస్ట్. 5 ఇస్ ద అరై డిక్లరేషన్. లిస్ట్ 5 లో మళ్ళీ ఇన్స్టాలేషన్ ఏం చేసిన, లిస్ట్ 5 లో 10, 20, 30, 40, 50 అనేదాన్ని ఇట్లా మనం అంటే అరై లోపలే ఇన్స్టాలేషన్ నంబర్ ఇచ్చి దాని ఒక లొకేషన్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్నే ఇన్స్టాలేషన్ అంటాము. దిస్ ఈస్ ద అరై డిక్లరేషన్. ఈ పార్ట్ వరకే డిక్లరేషన్ అంటాము. ఈ పార్ట్ నే అరై ఈ పార్ట్ నే అరై డిక్లరేషన్ అంటాము. ఈ పార్ట్ నే అరై ఇన్స్టాలేషన్ అంటాము. రెండు కలిస్తే డిక్లరేషన్ అండ్ ఇన్స్టాలేషన్. హౌ టు ఇన్స్టాల్ ద
array, nothing but a mere software installation cheyadamla. Is it clear? Are you installing any software ma? No, just we are allotting the array installation. We are allotting the memories. Manaka space ki enta kavalo dana space istunam gaatti danne declaration of arrays antamu. Declare చేసిన దాంట్లో మళ్ళా అంటే 10 20 30 40 50 అనే నంబర్స్ ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి అంటే ఈ అరే కి వెరీ రెఫరెన్స్ చేసి దీంట్లో అరే 5 లిస్ట్ 5 అంటే 5 యొక్క వాల్యూ ఎంత 10 20 30 40 50 అనేసి ఇన్స్టాల్ అవుతుంది. దిస్ ఇస్ ద అరే ఇన్స్టాలేషన్ అంటాము. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? Yes, sir. The difference between installation, declaration. Declaration nothing but an back. I will go back. See this slide. This is the array declaration అంటాం. దీనిలో ఉండేదంతా డిక్లేరింగ్ ద అరే అంటే అరే యొక్క సైజ్ అంతా డిక్లేర్ చేస్తున్నాము. ఓకేనా? అరే డిక్లేర్ చేసినాక అరే ఇన్స్టాలేషన్ అంటే ఏమి? డేటా టైప్. ఓకేనా? టైప్ ఆఫ్ ద డేటా ఇంటీజర్, అరే నేమ్, అరే సైజ్. దిస్ ఇస్ ద డిక్లరేషన్. క్లియరా? సింగిల్ డైమెన్షన్ అరేలో ఎట్లా డిక్లేర్ చేయాలనేది మనం ఇచ్చినాము. డిక్లేర్ చేసినాక మళ్ళీ ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇవ్వాలా అంటే 5ను రెఫర్ చేస్తే 10 20 30 40 50 అనేసి మనం అవుట్పుట్ రావాలా. ఇట్లా వచ్చేదాన్నే మనం ఇన్స్టాలేషన్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? పైన ఉండేది డిక్లరేషన్, కింద ఉండేది ఇన్స్టాలేషన్. హౌ టు ఇన్స్టాల్ ద అరే. కెన్ స్కిప్ ద సైజ్ ఆఫ్ అన్ అరే ఇన్ అరే ఇన్స్టాలేషన్ అంటే దీని యొక్క సైజ్ ని స్కిప్ చేసి ఇన్స్టాలేషన్ యొక్క సైజ్ ని మనం అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే క్యాన్ బి యాడెడ్ ఆర్ రిమూవ్డ్ వితౌట్ చేంజింగ్ ఆన్ అరే డైమెన్షన్. వితౌట్ రిమూవింగ్ ద చేంజింగ్ ఆన్ అరే డైమెన్షన్. డైమెన్షన్ లో ఏమి చేపెట్టుకుంటేనే అట్లే డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ అయ్యేదాన్ని మనం అరే ఇన్స్టాలేషన్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? ఓకేనా? Okay, sir. Okay. And this is the implementation of array into the memory, nothing but an ES element size. Next, lower bounded of array locations. We will see in the single dimension, 2 dimensional ఎట్లుంటుంది అనేసి మనం ఈ స్లైడ్ లో చూస్తాం. I will show you another slide. See how to declare the declaration of arrays. Types is valid like integer, float. దీన్నే టైప్ నేమ్ అంటాము. ఐడెంటిఫికేషన్ నథింగ్ బట్ అన్ ఇంటీజర్ లో ఇంటీజర్ ఏ బి సి డి అనేసి ఏది డిక్లేర్ చేస్తామో దాన్ని ఐడెంటిఫికేషన్ అంటాము. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం డిక్లేర్ చేసేదాన్ని అరే అంటాం. అరే సైజ్ ఎందుకంటే మెమరీ అలొకేషన్స్ ఆఫ్ ద అరే. ఓకేనా? దిస్ ఇస్ ద ఇంటీజర్ నేమ్. ఇంటీజర్ నేమ్ లో ఇంటీజర్ నంబర్ ఇచ్చిన, నంబర్ లో అరే డిక్లరేషన్ ఏమి ఇచ్చినాను 6 ఇచ్చిన. దిస్ ఇస్ ద బేస్ టైప్. దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ అరే. దిస్ ఇస్ ద సైజ్ ఆఫ్ అరే. ఇస్ ఇట్ క్లియర్ మా? ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుందా ఎక్స్ప్లెనేషన్? వాట్ ఈస్ మెన్ బై అరే అంటే సింగిల్ డైమెన్షనల్ అరేలో అరే అంటే ఏమి? నథింగ్ బట్ అండ్ బేస్ టైప్. బేస్ ఇంటీజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, ఓకేనా, లేకపోతే స్ట్రింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఇస్ ద బేస్. దీన్ని బేస్ చేసుకునేసే మనము న్యూ అంటే ఇక్కడ నంబర్ ఇవ్వాలి. ఇంటీజర్ అంటే డిఫాల్ట్ గా నంబర్, క్యారెక్టర్ అంటే సిహెచ్ అంటే క్యారెక్టర్ కి వాల్యూ ఏమి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద అడ్రస్. ఇంటీజర్ అంటే నంబర్ ని ఐడెంటిఫై చేస్తుంది మా ప్రోగ్రామ్. ఓకేనా?
సపోజ్ క్యారెక్టర్ అంటే సిహెచ్ కావచ్చు, లేకపోతే ఏ కావచ్చు, బి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్లా మనం ఐడెంటిఫికేషన్ ని నేమ్ ఆఫ్ ద అరై ఏమి, ఇంటిజర్ నంబర్, సైజ్ ఆఫ్ ద అరై ఎంత 6. 6 అనే దాన్ని మనం అరై అంటాము. అంటే ఈ బ్రాకెట్స్ మధ్యలో మెమరీ మెమరీ యొక్క సైజ్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని అరై అంటాము. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ మా? దాన్ని అరై అంటాము, దాన్ని వేరియబుల్స్ అంటాము, దాన్ని బేస్ టైప్ అంటాము, దాన్ని నేమ్ ఆఫ్ ద అరై అంటాము అనేసి. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే. అమ్మాయిలు ఏం మాట్లాడరామా? అర్థమైందా లేదమ్మా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే అమ్మా. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ see here, what are the advantages of array? మనం అరే యూజ్ చేసే దాని వల్ల మనం ఈ C++ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో 1-to-1 చైన్ లింక్, అంటే అది యూజ్ చేయకపోయినా కూడా మనము అరే యూజ్ చేయకపోయినా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎట్లాంటి సిచ్యువేషన్ లో అరే యూజ్ చేయాలి అంటే మనకు మెమరీ అలొకేషన్స్, ఎస్టర్డే క్లాస్ వేరియబుల్స్ లో సపోజ్ ఇప్పుడు మోహన్ ఉన్నాడు, మోహన్ సర్నేమ్ తో లేకుండా మోహన్ ఇస్తే నంబర్ సరిపోతుంది. ఎక్సెస్ ఆఫ్ నంబర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మెమరీ అలొకేషన్స్ అన్నెసెసరీగా ఆక్యుపై చేసుకుంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో నేను లిమిట్స్ ఇస్తున్నా. మోహన్ కుమార్, లేకపోతే మోహన్, హేమంత్, ఇట్లా ఏదైనా నేమ్స్ ఎక్సీడ్ 5 నంబర్స్ పైన 8 నంబర్స్ కావాలంటే అప్పుడు నన్ను డిక్లేర్ చేసుకునే దానికి అరే అంటాం. అరే డిక్లరేషన్ ఇస్తున్నాం. సపోజ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అరే? అడ్వాంటేజెస్ ఏమి? అరే క్యాన్ స్టోర్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ వాల్యూ విత్ సింగిల్ నేమ్, లార్జ్ నంబర్ ఆఫ్ వాల్యూ విత్ ఏ సింగిల్ నేమ్. నెక్స్ట్, అరే ఆర్ యూజ్డ్ టు ప్రాసెస్ మెనీ వాల్యూస్ ఈజీలీ అండ్ క్విక్లీ. ఎట్లా మనకి ఇది వేరియబుల్స్ కన్నా ఇది క్విక్లీ చేస్తుందంటే నథింగ్ బట్ వీఆర్ గివింగ్ ఏ మెమరీ అలొకేషన్. సపోజ్ మీ యొక్క డోర్ నెంబర్స్ డిఫరెంట్ ఉంటుందమ్మా, మీ ఏరియా లొకేషన్ ఒకటే ఉంటుంది. నేనేం చేస్తానంటే మీ సెకండ్ సిఏ వాళ్ళ లిస్ట్ అంతా తీసుకునేసి మీ డోర్ నెంబర్స్ లేకుండానే డైరెక్ట్ గా మీకు మెయిల్స్ పర్చేస్తే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడమ్మా, హౌ టు ఫైండ్ యువర్ అడ్రస్. ఓకేనా? ఎట్లా ఫైండ్ చేసుకుంటాడమ్మా మిమ్మల్ని? ఇస్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? మీ అడ్రస్ ఫైండ్ చేసే డిఫికల్ట్. మీ నేమ్ ఎత్తుకునేసి సపోజ్ నేను మోహన్ లేకపోతే ఏమన్నా ఐడెంటిఫై చేస్తేనే వాడు ఒక అడ్రస్ చెప్పాడు, ఇంకొక అడ్రస్ వీడికి కూడా తెలియకపోవచ్చు. క్లియర్ గా నేను అడ్రస్ ఐడెంటిఫై చేసి పంపిస్తే క్లియర్ గా పోస్ట్ మ్యాన్ ఈజీ టు డిస్పాచ్ యువర్ పోస్ట్ కార్డ్స్ ఆర్ లెటర్స్. వాట్ సేమ్ థింగ్ ఇక్కడ అరే డిక్లేర్ చేస్తే మెమరీ అలొకేషన్ ఇచ్చినప్పుడు ఈ సైజ్ యొక్క మెమరీ ఎక్కడికి సరిపోతుంది డైరెక్ట్ తీసుకొని అరే నుంచి డేటా తీసుకొని స్టోర్ చేస్తుంది అనమాట. అందుకే ప్రాసెసింగ్ అండ్ మెనీ వాల్యూస్ ఈజీలీ అండ్ క్విక్లీ, త్వరగా ప్రాసెస్ జరుగుతుంది. నంబర్ 1. నెక్స్ట్, ద వాల్యూ స్టోర్డ్ ఇన్ అన్ అరే క్యాన్ బి స్టోర్డ్ ఈజీలీ. ఈజ్ ఇట్ ఈజీ? ఎస్, ఈజ్ ఇట్ ఈజీ. ఎట్లా అంటే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరే డిక్లేర్ చేస్తున్నాం. 5, 4, 3, 2, 1, 10 అట్లా అనేసి. అంటే 5 అంటే డిఫాల్ట్ గా 5కే పోతుంది. నువ్వు ఎక్కడ ఆ ప్రోగ్రామ్ లో ఎక్కడ మీరు ఆ మెమరీ అలర్ట్ చేసినా ఆ ప్రోగ్రామ్ అక్కడికే వెళ్ళిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ అరే. నెక్స్ట్, సెర్చ్ ప్రాసెస్ క్యాన్ ఆల్సో అప్లైడ్ ఆన్ అరైస్ ఈజీలీ. మనకు కాదు, మనం ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కండిషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎల్స్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ యువర్ కండిషన్ ఈస్ కరెక్ట్, ఇఫ్ ద కండిషన్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు అది వెరిఫికేషన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ లో అరైని ఈజీగా ఐడెంటిఫై చేసుకునేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ అరే. నెక్స్ట్, హౌ టు ఇన్స్టాల్ దిస్ అరే? మనం ప్రోగ్రామ్ లైవ్ లో చూస్తాము. జస్ట్ సింగిల్ అరే అనేది దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇంటీజర్ అరే 5 అన్న. ఓకేనా? 5 లో 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాను చూడమ్మా. జస్ట్ ఇక్కడ సి అవుట్ అన్నప్పుడు అరే కన్స్టెంట్ సింగిల్ గా నేను కాల్ ఫర్ అడ్రస్ ఏం చేస్తున్నాను, ఇంటీజర్ నంబర్ ఈక్వల్స్ టు 0 లెస్ దాన్ 5 ఈక్వల్స్ టు n++. ఓకేనా? నంబర్ 5 దాకా ఇంటీజర్ యాడ్ అవుతా ఉంటుంది. అరే యొక్క వాల్యూ ఎంత? 0 నుంచి 5 దాకా డిక్లేర్ చేసుకున్నాను. 0 యొక్క వాల్యూ 10, 1 యొక్క వాల్యూ 20, 2 యొక్క వాల్యూ 30, 3 యొక్క వాల్యూ 40, 4 యొక్క వాల్యూ 20. ఎందుకంటే సిస్టమ్ 0 నుంచే తీసుకుంటుంది అంటే 0 కూడా వాల్యూ ఉంది కాబట్టి 0 నుంచి కౌంట్ చేసుకుంటుంది. డిఫాల్ట్ మెమరీ అలొకేషన్స్ కూడా అంతే, 1 నుంచి అయితే కౌంట్ చేసుకోదు మా. అందుకే మనం ఇక్కడ అరే 0 దాని ఒక వాల్యూ 10 అన్న ఇట్లా యూజ్ చేసే దాన్నే మనము సింగిల్ డైమెన్షనల్ అరే అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? ఓకేనా? Okay, sir. ఓకే సార్. Okay. We are having a 3 types of array. One is a single dimensional,
Another one is 2 dimension. Next multi-dimension array, nothing but 3 or more than 4. Okay na, multiple times lo manamu array ne declare store cheskoni dani yokka variables call chesukovachu ma. These is the types of array. One is single dimension, 2 dimension, 3 dimension. Previous ga manam దీన్నే single dimension అంటాము. 2 dimension, 3 dimension programs కూడా ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేసి we will see in the program. This is the for example of single dimension array. See the movement of the cursor, integer number equals to 10. This is the single dimension array. Which one is data type? Integer is the data type. Array name is nothing but name, number is the array name, size of the array is the 10. Is it clear? How to declare the array? This is the declaration of array. Data type, array name, size of the array. Itla declaration etla chestunnam ante array ne, this is the declaration of array. Okay. Okay, sir. This is memory representation ma. అంటే నంబర్ 1 కి నంబర్ 2 నంబర్ 3 నంబర్ 4 నంబర్ 5 నంబర్ 6 7 8 అనేసి ఇచ్చిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూస్ ఇచ్చినాం. ఓకేనా, ఒక్కొక్క వాల్యూస్ ఇచ్చినాం. బట్ ఈ యొక్క వాల్యూ స్టోరింగ్ చూడండి, ఇక్కడ 2000 ఇచ్చినప్పుడు తన ఒక వాల్యూస్ 39, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరింగ్ ఆఫ్ మెమరీస్ అలొకేషన్ అవుతుంది. ఓకేనా, టోటల్ మెమరీ ఇన్ బైట్స్ దట్ an array is occupied, size of an array into size of the array into 2 అన్న 2 యొక్క సైజ్ అంతా ఈక్వల్స్ టు 20. దాని సైజ్ ఎంతో అంటే 200 బిట్స్ దాకా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ హౌ మెమరీ హాస్ బీన్ అలొకేటెడ్. నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్. సేమ్ మనకి సిస్టమ్ యొక్క మెమరీస్ కూడా దిస్ ఇస్ ద 2 డైమెన్షనల్ అరే మా. మీకు ఎగ్జాంపుల్ ఉండండి, నేను ఇంకొక దాంట్లో చెప్తా 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ ఎట్లా ఉంటుంది అనేసి. ఈజ్ ఇట్ క్లియర్ అంటే దీంట్లోనే కంటిన్యూ చేస్తా, అదర్వైజ్ ఐ విల్ షో అనదర్ ఎగ్జాంపుల్. ఓకేనా, దిస్ ఇస్ ద 2 డైమెన్షనల్ అరే. 1 డైమెన్షనల్ అరే ఒక లైన్ ఒకే దాంట్లో స్టోర్ చేస్తాం. అంటే ఈ నంబర్ పక్కన ఇంకొక అరే ఉందమ్మా. సీదా ఇంటిజర్ నంబర్, ఫస్ట్ అరే 4, సెకండ్ అరే 3 అన్న. ఓకేనా, ఫస్ట్ 4 సెకండ్ 3 అన్నప్పుడు ఇక్కడ అరైస్ చూడండి 1 2 3. ఓకేనా, 3 కాలం 4 రోస్ గా అంటే మెమరీ అలాట్ చేస్తుంది. ఇట్లా స్టోర్ చేసేదాన్నే 2 డైమెన్షనల్ అరే అంటాము. హౌ ఇట్ క్యాల్కులేషన్ అంటే m into n. ఓకేనా, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ 2 డైమెన్షనల్ అరే. దట్ ఈస్ నథింగ్ బట్ an కాలం 3 రో 4. ఓకేనా, సి నంబర్ ఆఫ్ రోస్ 4. ఇక్కడ ఏమి ఇచ్చిన అమ్మా 4 సార్, ఇక్కడ 3 అంటే కాలం 3 రోస్ 4 గా క్రియేట్ అయింది. అంటే ఇట్లా మనం అలాట్ చేసేదాన్ని 2 డైమెన్షనల్ అరే అంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకు వాల్యూస్ 2 గా డివైడ్ అయిపోతుంది. 2 1 2 3 3 కాలము 4 రోస్ గా డివైడ్ అయ్యేసి మనకు డేటా ఇన్సర్ట్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ అడ్రస్ స్టోరింగ్ ఇస్ ద 2 డైమెన్షనల్ అరే అండ్ విల్ సీ ద 3 డైమెన్షనల్ అరే. 3 డైమెన్షనల్ అరే ఎట్లుంటుంది, ఎట్లా అలాట్. దిస్ ఇస్ ద మెమరీ రిప్రజెంటేషన్స్ మా. 2 డైమెన్షనల్ అరేకి ఇక్కడ చూడండి, కాలంలో ఒకటి స్టోర్ అవుతుంది, రోలో ఒకటి స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇట్లా స్టోర్ అయ్యేదాన్ని మనం 2 డైమెన్షనల్ అరే అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అరే నథింగ్ బట్ అరే ఆఫ్ 3 ఆర్ మోర్ అన్న. ఫస్టే 3 డైమెన్షనల్ అరే అంటే కూడా మనం మల్టీ డైమెన్షనల్ అరే అంటాము, ఆర్ మోర్ దాన్ 3. ఓకేనా, 3 into 6 6 9 10 12 వాట్ ఎవర్ ఇట్ మే బి, 3 ఆర్ మోర్ అన్నాం. దిస్ ఇస్ ద డేటా టైప్. నేమ్, డేటా టైప్ క్యారెక్టర్ ఇచ్చిన నేమ్ అంటేనే డిఫాల్ట్ గా క్యారెక్టర్ వస్తుంది. దానికి 1 2 3 4 5 6 డైమెన్షన్ అంటే 6 కన్నా ఎక్కువ ఉందమ్మా. ఓకేనా, 6 కన్నా ఎక్కువ ఉంటేనే మనం మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. సీ ద ఎగ్జాంపుల్, నేమ్ కాడ A B C D E F G H I J K L N M M దాకా ఇచ్చినాను అనమాట. ఓకేనా, అంటే నంబర్ ఆఫ్ అరే స్టోరేజ్ మోర్ దాన్ 3 డైమెన్షన్, మోర్ దాన్ 3 కన్నా పైన ఉండేదంతా మల్టీ డైమెన్షనల్ అరే అంటాము. హౌ టు స్టోర్ ద మల్టీ డైమెన్షన్, దిస్ ఇస్ ద మాక్సిమం లిమిట్స్ ఆఫ్ అరే ఈస్ కంపైలింగ్ డిపెండెంట్ త్రూ ద డిపెండెంట్. నీ యొక్క నీడ్ ఎంత అంతవరకే మనం ఎగ్జిక్యూట్ చేయాలా. ఫస్ట్ సింగిల్ డైమెన్షన్ తో సరిపోతే ఇట్స్ ఓకే, సింగిల్ డైమెన్షన్ సరిపోతుంది. 2 డైమెన్షనల్ అరే కావాలంటే 2 డైమెన్షనల్ తో సరిపోతుంది. అదర్వైజ్ 3 డైమెన్షనల్ అంటే 3 డైమెన్షనల్ అరేస్ సరిపోతుంది. బికాస్ ఆఫ్ ద హ్యూజ్ మెమరీ రిక్వైర్మెంట్స్ అండ్ కాంప్లెక్సిటీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 డైమెన్షనల్ అరే. ఓకే, how to execute example program. This is the 3 dimensional array. See, in array 3 2 3 equals to 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే ఒక్కొక్క దాంట్లో 3 3 న్యూమరిక్ వాల్యూస్ ని ఎంటర్ చేసినామా. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్కటి ఉంటుంది. సీ ద అరైస్.
1 2 3 3 డైమెన్షనల్ అంటే 3 కాకుండా 4 కూడా ఇవ్వచ్చు. 4 ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఒక వాల్యూ 3 ఇచ్చినాను కదా, 3 ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ లో 4 లెటర్స్ ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెమరీ అలొకేషన్స్ ఇస్తున్నాము. ఓకేనా, ఇట్లా ఎగ్జాంపుల్ సి విల్ సీ ఇన్ ద లైవ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో మా, జస్ట్ సీ దిస్. ఓకేనా, ఇట్లా దిస్ ఇస్ ద అరే డిక్లరేషన్. దిస్ ఇస్ ద సేమ్ యాజ్ లైక్ 1 డైమెన్షనల్ అరే లో మనం డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ చూసినట్టే దీంట్లో కూడా డిక్లరేషన్ installation the arrangement. This is the declaration, this is the installation. 4 2 this is the 2D 2 dimensional array లో 4 2 అనే అరే డిక్లేర్ చేసినాను. దాని యొక్క ఇన్స్టాలేషన్ ఏమి 1 3 4 6 9 37 5 78 అంటే ఈ 2 అంటేనే 4 అంటే 1 తీసుకుంటుంది, 2 అంటే 3 తీసుకుంటుంది. అట్లా 1 2 3 4 దాకా మనం అరే డిక్లేర్ చేసి దాంట్లో ఇన్స్టాలేషన్ చేసేదాన్ని. దిస్ ఇస్ ద 2 డైమెన్షనల్ అరే డిక్లరేషన్ ఎగ్జాంపుల్. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అమ్మా? ఓకే సార్. ఓకేనా, ఓకే లెట్ వి సీ ద ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ చూస్తామా ఎట్లా వర్క్ అవుతుంది అనేసి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామా? ఓకే, సింగిల్ డైమెన్షన్ ఎట్లా వర్క్ అవుతుంది. ఓకే, సింగిల్ డైమెన్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, 2 డైమెన్షన్ ఎట్లా వర్క్ అవుతుంది మనం చూస్తాం. See how we are declaring the arrays ma. This is the 5 లో array. This is the single dimensional array. I have declared the array. ఓకేనా, డిక్లరేషన్ చేసినాను. ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేయాలి కదమ్మా. దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ అరే. అరే డిక్లేర్ చేసిన యొక్క వాల్యూ ఎంత 7 5 6 12 35. దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ అరే. ఓకే, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద అరే వాల్యూస్. అరే వాల్యూస్ ఎంతో ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫార్ కండిషన్ ఇచ్చిన ఇంటీజర్ ఎన్ అంటే ఇంటీజర్ ఎన్ నథింగ్ బట్ నంబర్స్. ఓకేనా, ఎన్ ఎక్కడ ఉంది, నంబర్స్ లో స్టోర్ అయింది, అరైలో స్టోర్ అయింది. అరైలో ఏం ఒక్క వాల్యూ ఉంది అమ్మా 7. అరైలో ఉండే వాల్యూస్ ఏముందమ్మా? సీ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్స్ మా. అరైలో వాల్యూస్ ఏమేమి ఉంది? 7 5 6 12 35 sir. వెరీ గుడ్. దీస్ ఆర్ ద అరే ఇన్స్టాలేషన్. అరే యొక్క వాల్యూ 5 ఇచ్చినాను. అరే నంబర్స్ రెఫర్స్ టు 5. 5 లో ఏం అరే ఇన్స్టాలేషన్ చేసినాను 7 5 6 12 35 ఇన్స్టాలేషన్ చేసిన. ఓకేనా, జస్ట్ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. See the output ma, the number are 7 5 6 12 35. Okay na, execute అయిందా సార్? అంటే ఇక్కడ see the condition. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినా less than 5 అన్న. ఇక్కడ అరే యొక్క వాల్యూ ఎంత 5. see the digits 1 2 3 4 5 అంటే 5 న్యూమరిక్ వాల్యూస్ నే డిస్ప్లే చేయించిన. అంటే ఇక్కడ స్టోరింగ్ అరే ఎంత సైజు 5 ఇచ్చిన. ఐ యొక్క నంబర్ అంటే ఇంటీజర్ ఐ లెస్ దాన్ 5 అన్న. 5 దాకా అంటే దానిపైన అయితే అరే వాల్యూ లేదు కాబట్టి 5 దాకా డిస్ప్లే ఆటోమేటిక్ స్టాప్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 4 ఇస్తాం కండిషన్. జస్ట్ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. సీ ద అవుట్పుట్. సెకండ్ దానికి చూసినారమ్మా. సీ హియర్ అవుట్పుట్. ఇక్కడ కండిషన్ లో ఏమి ఇచ్చినా లెస్ దాన్ 4 ఇచ్చిన. 4 ఇచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఇచ్చిన
అరే ఇన్స్టాలేషన్ లో 5 ఇన్స్టాల్ చేసిన. ఓకేనా, నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చే లోపల 1 2 3 4 సీ ద అవుట్పుట్ మా 7 5 6 12 అంటే మిగతా ఒక నంబర్ 35 అనేది డిస్ప్లే కాలేదు కదా, ఎందుకు అంటే అరే యొక్క సైజ్ అయితే 5, ఇక్కడ కండిషన్ లో 4 ఇచ్చిన. ఓకే, ఐఎమ్ గివింగ్ 3 ఇచ్చినాను అనుకోండి. జస్ట్ కెన్ ఐ కంపైల్ దిస్ మా, సీ ద అవుట్పుట్. ఆర్ యు సీయింగ్ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్ మా? సార్ కనిపిస్తాను సార్. ఇక్కడ 4 ఉందా, 7 5 6 12 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ లో 3 మార్చిన, కానీ నాకు అరై సైజ్ అయితే 5. 5 అరై డిక్లేర్ చేసిన, ఇన్స్టాలేషన్ లో 5 నంబర్స్ ఇచ్చిన, అంటే దాని యొక్క వాల్యూ మొత్తం 7 5 6 12 35. నాకు ఇక్కడ డిక్లరేషన్ లో ఏమి ఇచ్చినానో, ఇన్స్టాలేషన్ లో ఏం చేసినానో అది నాకు రావాలా. బట్ ఇక్కడ కండిషన్ అరై సైజే ఇవ్వాలా మనం. కండిషన్ దీనికి పైన ఇచ్చేయట్లేదు, ఎందుకురా అంటే అరై సైజ్ 5 కాబట్టి మనం 5 ఇవ్వాలా. దానికన్నా తక్కువ ఇవ్వచ్చు. అప్పుడు లాస్ట్ టైం 4 ఇచ్చినా, ఇప్పుడు 3తో డిక్లేర్ రన్ చేస్తాం. ఐఎమ్ కంపైలింగ్ అగైన్ విత్ 3. ఓకేనా, 3తో కంపైల్ చేసినప్పుడు ఏమొచ్చిందో మనకి అవుట్పుట్. సీ ద అవుట్పుట్ 7 5 6 అంటే పైన ఇచ్చిన అరే ఇన్స్టాలేషన్ లో నేను 5 ఇచ్చిన, 7 5 6 12 35. బట్ ఇక్కడ కండిషన్ లో 3 ఇచ్చే లోపల ఏమైంది, నేను ఇచ్చిన కండిషన్ కే వర్క్ అవుతుంది. బట్ ఐ హ్యావ్ ఏ అరే డిక్లరేషన్ 5 నంబర్స్. ఓకేనా, 5 దాకా ఇచ్చిన. సేమ్ ఇక్కడ కండిషన్ మనం మారిస్తాం, 6 ఇస్తాం. 6 ఇచ్చినప్పుడు సి లెస్ దాన్ 6 ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ 7 5 6 12 35 దాకా ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన అరే వాల్యూస్ చూడండి, 3 2 7 6 6. ఓకేనా, అంటే 3 2 7 6 6 దాని ఇష్టంగా తీసుకునేసింది అనమాట అరే వాల్యూ. అందుకే మనము ఉన్న అరే ఎంతో లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అన్న, లెస్ దాన్ 5 అన్న, అంటే ఉన్న అరే లెస్ దాన్ 5 అన్నప్పుడు మనం ఇచ్చిన ఇన్స్టాలేషన్ లో 7 5 6 12 35 ఇన్స్టాల్ చేసినాం కాబట్టి సేమ్ నంబర్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఇస్ ద డిక్లరేషన్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద సింగిల్ అరే. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్? సింగిల్ అరేలో ఎట్లా డిక్లరేషన్ చేసి ఎట్లా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తామనేసి, జస్ట్ దిస్ ఇస్ ద డిక్లరేషన్, దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ద అరే. సింపుల్ లాజిక్. మీరు అప్పుడే లాస్ట్ క్లాస్ లో వేరియబుల్స్ లో డిక్లేర్ జస్ట్ మనం డిక్లరేషన్ ఏమి ఇవ్వకుండా వేరియబుల్ నేమ్ ఇచ్చినాము, డైరెక్ట్ గా కంపైల్ చేసినాము. సింపుల్. ఇక్కడ లైన్ అంతా వచ్చి సీ ద ప్రోగ్రామ్స్. ఇంటీజర్ నంబర్ యొక్క వాల్యూ ఎంత 5 బ్రాకెట్స్ లో ఇస్తున్నాం కూడా దాన్ని అరై అంటాం. ఓకేనా, దీన్ని వేరియబుల్ టైప్స్ అంటాము. అరై టైప్, అరై నేమ్ అంటాం. అరై టైప్ ఇంటీజర్, అరై నేమ్ నంబర్, అరై యొక్క వాల్యూ 5. దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ అరై. జస్ట్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద అరై. ఏం ఇన్స్టాల్ చేస్తున్నామా, ఈక్వల్స్ టు ఎక్కడైతే అరై 5 ఉంటుందో దాని యొక్క వాల్యూ 7 5 6 12 35. దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ అరై. Next, see out the numbers are 7 5 6 12 35. This is displayed on the numbers are 7 5 6 12 35. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, నేను ఎక్కడ కానీ కాల్ ఫర్ చేయడం లేదు, జస్ట్ అరై యొక్క నంబరు ద నంబర్స్ ఆర్ అంటేనే ఈ ఇన్స్టాలేషన్ అయిన అరై మొత్తం డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ ఫార్ కండిషన్ ఏమైంది, కన్సిస్ట్ ద ఇంటీజర్ అండ్ ఎన్ ఈక్వల్స్ టు నంబర్స్ అన్న. ఎన్ యొక్క నంబర్స్ ఏమి 7 5 6 12 35 అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ సి అవుట్, దాని యొక్క అవుట్పుట్ ఎంత 7 5 6 12 35 అవుట్పుట్. నెక్స్ట్ హియర్ ఐ యామ్ గివింగ్ ద ఫార్ లూప్ కండిషన్. ఇంటీజర్ i ఈక్వల్స్ టు 0 అయితే, i లెస్ దాన్ 5 అయితే ప్లస్ ప్లస్ అంటే ఒక్కొక్కటి యాడ్ చేస్తా, ఎంతవరకు రావాలా, ఈ దాకా 5 దాకా రావాలా. ఓకేనా, ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా, నంబర్ i అన్న. నంబర్స్ i అనే చోట్ల ఏముంది, ఇక్కడ అరైలో ఏముందమ్మా, నంబర్ i అనే చోట్ల వాట్ ఈస్ ద అరై సైజ్? అరై సైజ్ ఎంత ఇచ్చినాం ఇక్కడ, 5 సార్, 5. ఓకేనా, ఇక్కడ నంబర్స్ i అన్నప్పుడు అరై సైజ్ ఎంత 5. 5లో ఏమేమి ఇన్స్టాల్ చేసినాను, ఈ 5 నంబర్స్ ఇచ్చిన 7 5 6 12 35. ఇస్ ఇట్ క్లియర్? ఆటోమేటిక్లీ వెన్ ద కండిషన్ కరెక్ట్, ద స్టేట్మెంట్ is correct, automatically our output is also correct. Next, the return value is 0.
whenever the output we getting clearly, automatically the program stopped. ఓకేనా, మన కంపైలింగ్ తప్పు అయితే ప్రోగ్రామ్ స్టాప్, అంటే కంపైలింగ్ ఎర్రర్ తప్పు, కండిషన్ తప్పు అయితే స్టేట్మెంట్ తప్పు అవుతుంది. కండిషన్ కరెక్ట్, మన స్టేట్మెంట్ కరెక్ట్, ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్. ఇస్ ఇట్ క్లియర్ మా? దిస్ ద ఇన్స్టాలేషన్ డిక్లరేషన్ ఆఫ్ array and the installation of array. Okay, having any doubts on this program ma? No, sir. Okay, now we will go for two-dimensional array. Two-dimensional array కన్నా ముందు we will go for సింగిల్ డైమెన్షనల్ అరే లోనే యూజర్ ఎంటర్ చేస్తే ఆ అరే డిక్లేర్ చేయాలి మా. హౌ ఇట్ వర్క్స్ అనేసి మనం చూస్తాం. అంటే ఇప్పటిదాకా మనము డిక్లరేషన్ ఇన్స్టాలేషన్ చూసినాము. సేమ్ థింగ్ సింగిల్ అరేలోనే మనం ఏం చేస్తామంటే అరేలోనే డిక్లేర్ చేసి యూజర్ ఇంటరాక్షన్, అంటే యూజర్ ఎంటర్ చేసిన నంబర్ ని మనం అవుట్పుట్ ఎట్లా వస్తుందని చూస్తాం. we will see later. ఓకే, నౌ ఈస్ దర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్? ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే విల్ డిస్కస్ ఇట్, అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఏం లేదు సార్. ఓకే,